శ్రీలంక సముద్ర తీరంలో ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా చేసిన దాడిలో మృతుల సంఖ్య మరింత పెరుగుతోంది. దాడి సమయంలో నౌకలో 180 మంది ఉండగా అందులో 148 మంది గల్లంతయ్యారు. ఇప్పటి వరకు 87 మృతదేహాలను గుర్తించినట్లు శ్రీలంక నౌకాదళం పేర్కొంది. 32 మందిని లంక నేవీ రక్షించింది. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధ నౌక IRIS డేనాపై అటాక్ జరిగింది. ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ డేనాను తామే పేల్చేశామని తెలిపారు అమెరికా రక్షణ మంత్రి పీటర్. సబ్మెరైన్ నుంచి టార్పిడో ప్రయోగించి డేనాను ధ్వంసం చేసినట్టుగా స్పష్టం చేశారు. ఇరాన్ యుద్ధ నౌకను హిందూ మహాసముద్రంలో కలిపేశామన్నారు. అంతర్జాతీయ జలాల్లోనే దాడి చేసినట్టుగా చెప్పారు. ఇవాళ యుద్ధం ఖండాంతరాలు దాటింది. ఎర్ర సముద్రంలో చెలరేగిన యుద్ధ జ్వాలలు హిందూ మహాసముద్రాన్ని తాకాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం శ్రీలంక సముద్ర తీరానికి చేరుకుంది. విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొని తిరిగి ఇరాన్ కు బయలుదేరిన ఐరిస్ డేనా యుద్ధ నౌక ఒక్కసారిగా దాడికి గురైంది. మొత్తం 180 మందితో ప్రయాణిస్తున్న ఐరిస్ డేనాపై గాలే తీరానికి 40 నాటికల్ మైళ్ల దూరంలో ఈ దాడి జరిగింది. దీన్ని తామే చేశామని అమెరికా ప్రకటించింది. ఈ విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన శ్రీలంక నేవీ అధికారులు సముద్రంలో చిక్కుకున్న వారిని కారాపేటియా టీచింగ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దీనిపై శ్రీలంక విదేశాంగ మంత్రి విజితా హెరాత్ సైతం స్పందించారు. ఇక ఇరాన్ కు చెందిన యుద్ధ నౌక నుంచి తమకు డిస్ట్రెస్ కాల్ వచ్చిందని ఆ వెంటనే సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించామని పేర్కొన్నారు. ఐరిస్ డేనా ప్రస్తుతం సముద్రంలో మునిగిపోయిందని స్పష్టం చేశారు శ్రీలంక విదేశాంగ మంత్రి హెరాత్. ఐరిస్ డేనా ఇరాన్ అత్యాధునిక యుద్ధ నౌకల్లో ఒకటి. ప్రస్తుతం అమెరికా ఆంక్షల జాబితాలో ఉంది. ఇటీవల విశాఖ తీరంలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తలు కొనసాగుతున్న వేళ శ్రీలంక తీరంలో ఇరాన్ నౌకపై అమెరికా దాడి చేయడం సంచలనంగా మారింది.